అర్థమవుతుందా? మీరు ఆ మాట కూడా చూస్తారా? సామెతల పుస్తకం 27:4 చూడండి. సామెతల పుస్తకం 27:4. క్రోధము క్రూరమైనది, కోపము వరద పొర్లు వలె పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు అంటే అసూయపడి అర్థమవుతున్న ప్రియమైన వలన. కనుక నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నిన్ను విస్తరింపజేయునుగాక. ఆ విస్తరింపజేసే ఆ కార్యక్రమంలో నీకు ఎదురయ్యే సమస్యను తెలిసినా అసూయపడతారు. దాన్ని గుర్తెరుగుదువుగాక. ఆదికాండం 27:41 కూడా చూడండి. ఆదికాండం 27:41. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద ఎందుకు పగబట్టాడు? తోడబుట్టిన తమ్ముడే కదా, అవునా కదా? ఇద్దరిని కన్నది ఆయనే కదా, అదబోతుందా? ఇద్దరిని కన్నది ఆమె కదా, ఒకే కడుపును పుట్టారు కదా, ఒకేసారి పుట్టారు కదా. అదబోతుంది ప్రియమైన వాళ్ళు. ఎందుకు పుట్టాడు? ఎందుకు ఇదయ్యారు? దాన్ని మనం గుర్తెరగలగాలి. చూడండి అక్కడ ఏమనుంది? తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తం. అంటే అర్థమేంటి తెలిసిన ప్రియమైన ఒకసారి గమనించిన మీ వ్యక్తిగత జీవితంలో. ఇప్పుడు ఏశావు ఏమాత్రం ఎదురు చూడలా. అర్థమవుతుందా? ఏమని? యాకోబు దీవించబడతాడు అని. తన తండ్రి ఏం చెప్పాడు తెలిసిన? నీవు వెళ్ళి వేటాడి మాంసం తీసుకొని వచ్చి వండి నాకు పెడితే అది తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అవునా కదా? ఇప్పుడు ఈ మాట పక్కనుండి ఆ తల్లి విని ఆ తల్లి ఏం చేసి తెలిసిన? ఇతగాడిని తయారు చేసి పంపించింది. అర్థమవుతుందా? యాకోబు ఎదురు చూడని ఆశీర్వాదాలు అతను పొందుకున్నాడు. అర్థమవుతుందా? ఇతగాడు ప్రియమైన వాళ్ళు ఎదురు చూడని ఆశీర్వాదాలు యాకోబు పొందుకున్నాడు. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితంలో మనం కూడా ఎదురు చూడం. ఇది జరుగుతుంది, ఇది అవుతుంది, ఈ ఆశీర్వాదం నాకు కలుగుతుంది, ఈ దీవెన నాకు వస్తుంది, ఈ ఘనత, ఈ ఐశ్వర్యం, ఈ ఉన్నతమైన స్థితి నాకు కలుగుతుంది అని ఎదురు చూడకపోయినా దేవుడు ఏం చేశాడు? చెప్పండి గట్టిగా. ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని బట్టి ఇతరులు ఏం చేస్తారు? నీ మీద పగబడి. నువ్వు ఎదురు చూడవు, వాళ్ళు ఎదురు చూడరు. అరే నిన్నగాక మొన్న వీళ్ళు దేవుడు అంతా పోయారా, ఈలోపే ఫ్లాట్ కొనేసారు, ఈలోపు ఇల్లు కట్టేశారు, ఈలోపు మళ్ళీ ఇంటి మీద ఇల్లు కట్టేసేసారు. ఏంట్రా, నేను ఎప్పుడిచ్చో ఈ ప్రాంతంలో ఉన్నాను, నాకు లేదే అంటే అర్థమేంటి? నీకు కలిగిన దీవెనను బట్టి నీవు ఎదురు చూడదు. నువ్వు పొందుకున్న ఇల్లు కొంటావని నీకు తెలీదు. అర్థమవుతుందా? ఉద్యోగం వస్తే ఎదురు చూసిన రోజులన్నీ పడిగాపులు కాసిన అన్ని పోయినాయి. ఎదురు చూడ ఇక అయిపోయింది, ఇక రాదు అనుకున్నావు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు. హల్లెలూయా. ఎదురు చూడని ఆశీర్వాదం నీవు ఎప్పుడైతే పొందుకుంటావో దానిని బట్టి ఇతరులు ఏం చేస్తారో అసూయపడతా ఉంటారు. ప్రియమైన దాన్ని గుర్తెరుగుదువుగాక, దాన్ని ఆలోచన చేసుకుందువుగాక. మీరు చూడండి 37:4 కూడా చూడండి అక్కడే. ఆదికాండం 37:4. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద అతని క్షేమ సమాచారమైనను ఏం చేయలేదంట? క్షేమ సమాచారం కూడా అడగట్లేదంట. ఒరే యేసప్పా, బాగున్నావురా, తిన్నావా, ఏం తిన్నావురా, డాడీ దగ్గరే ఉన్నావు కదా, డాడీ బాగున్నాడా, బాగా చూసుకున్నాడా, క్షేమ సమాచారం కూడా అడగలేదు. దేనికి? ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా. పుట్టింది ఎవరు? వీళ్ళు. పెద్దోళ్ళు ఎవరు? వీళ్ళు. భారము బాధ్యతలకు జీవించేది ఎవరు? వీళ్ళు. మందన కాసేది ఎవరు? వీళ్ళు. సంపాదించి పెట్టేది ఎవరు తండ్రికి? వాళ్ళు. అరే మమ్మల్ని ప్రేమించకుండా నిన్నగాక మొన్న పుట్టేవరా, నీ మీద అంత ప్రేమ చూపుతున్నాడు ఏంట్రా, నువ్వంటే అంత ఇష్టమంటరా అంటే ఎదురు చూడని ఆశీర్వాదం, ఎదురు చూడని ప్రేమ, ఎదురు చూడని జీవితం ఇతను కలిగింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అన్నలే ఏం చేశారంట? పగబెట్టుకున్నారు. తర్వాత అసూయ పడతా ఉన్నారు.
కుళ్ళు బుద్ధి ఎక్కువైపోతా ఉంది ప్రియమైన వాళ్ళారా. ఇంకో మాట కూడా చూపిస్తాను, చూస్తారా? ఆదికాండం 31 గమనించండి. ఆదికాండం 31 త్వరగా. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి, ఎమ్మా రహేలు, ఎందుకమ్మా అసూయ పెడుతున్నావు, ఎందుకమ్మా పళ్ళు పట్టపట్ట కొరుకుతున్నావు, ఎందుకమ్మా నీకు అంత వేదన, ఎందుకమ్మా నీకు అంత అని అంటే, ఇంకేం చేయాలండి? పళ్ళు పట్టపట్ట కొరకకుండా నాదంతా కొట్టేస్తుందండి. నాదంతా చెప్పండి. యాకోబు ప్రేమించింది ఎవరిని? గట్టి చెప్పండి. అసలు చేసుకుంటానన్నది ఎవరిని? చేసుకోవాలని చెప్పింది ఎవరిని? చేసుకుంటానని ఎవరి కోసం కొలువు చేశాడు? చివరికి ఏమైంది? రాహేలు చేసుకోవాల్సినాడు ఎవరు చేసుకున్నాడు? మరి కోపం ఉండదా? అసూయ ఉండదా? ఉండదా? చెప్పరావండి. మీ ఇళ్లలోనే గమనించండి. మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటా ఉంటే ఈడేం చేశాడు చెప్పండి? చిన్నప్పటి నుంచి కళ్ళకన్నాం, చిన్నప్పటి నుంచి వీడికి ఇదే, దీనికి ఈడే అనుకుని పెంచుతూ ఉంటే పెద్ద అయ్యేసరికి సడన్గా ఏమైందా? మీకు పలకబుద్ధి అవుతుందా? వాళ్ళ మొహం చూడబుద్ధి అవుతుందా? చెప్పరామండి. ఇప్పుడు అక్కను చూసే ఎవరు? చెల్లె. అక్కను చూసి చూడండి ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత మొత్తం మీద ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మళ్ళా ఈమెను చేసుకున్నాడు. మొత్తం మీద ఈమెకేమో పిల్లలు పుట్టడం, ఆమెకేమో చెప్పండి పిల్లలు పుడతానే ఉన్నారు. ఈమెకేమో పిల్లలు పుట్టడంలే. ఇక దీన్ని బట్టి చూడండి ప్రియమైన వాళ్ళరా, పెళ్ళి కావాల్సింది నాకు, చేసుకోవాల్సింది నేను. అది పోయింది అనుకుంటే అది పోయింది, మళ్ళీ ఇప్పుడే నాకు పిల్లలు కావట్లేదు కాదు, అదేమో పిల్లలే. ఎంత అసూయ ఉంటుంది గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు మీకు లేదా? నేను చూస్తున్నారు. హల్లెలూయా. కనుక మీ వ్యక్తిగత జీవితంలో అది గుర్తెరుగుదురుగాక. ఎంతగా నువ్వు విస్తరించబడుతూ ఉంటావో, ఎంతగా దీవెన పొందుతూ ఉంటావో, ఎంతగా ఆశ్రయించబడతావు, ఎంతగా అభివృద్ధి పొందుతూ ఉంటావో, అంతగా నీ మీద పళ్ళు కొరికేవాళ్ళు ఎక్కువ అవుతానే ఉంటారు. అది తగ్గిపోరు, ఎక్కువ అవుతానే. అది ముందు నుంచి వస్తూ ఉంది, ఇప్పుడు పుట్టింది కాదు, ఇప్పటి నుంచి వచ్చింది కాదు. అది అర్థమవుతున్న ప్రియమైన వల్ల దానికి గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్తమానం 27:18. మత్తయి సువార్తమానం అందరు చదవండి. కాబట్టి నేను చదువుతాను చూడండి. విడుదల చేయవలని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయన అప్పగించారని అతడు అధికారి ఎరిగే ఉన్నాడంట. అసూయ చేత వీళ్ళు అప్పగించారు, ఈయనలో పాపం లేదు, అవినీతి లేదు, అక్రమం లేదు, దుర్మార్గం ఏమీ లేదు, వీళ్ళు అసూయ చేతనే అప్పగించారు. ఎందుకు అసూయ వీళ్ళకి? ఏం దరిద్ర బుద్ధి పుట్టింది వీళ్ళకి? ఎందుకు పుట్టింది అని అంటే ప్రియమైన వాళ్ళు అక్కడ మనం గమనిస్తే వాళ్ళు అన్నమాట ఏం తెలిసినా మీరు గమనిస్తే, లోకమంతా ఎవరి వెంట పోతుందంట? గట్టి చెప్పండి. లోకమంతా ఆయన వెంట పోతుందిరా. మనం ఎప్పటి నుంచి ఉన్నాంరా ఇక్కడ? మనం ఎవరురా? పరిసయ్యులమి, శాస్త్రులమి, సద్దూకయ్యులమి, తర్వాత ధర్మశాస్త్రోపదేశకులు. మనం ఎప్పటి నుంచి పనిచేస్తున్నాం? మనం ఎప్పటి నుంచి వృత్తిలో ఉన్నాం? ఎప్పటి నుంచి మన జనాలు మన మాట వినేటట్లుగా ఉన్నారు? ఎప్పటి నుంచి మనం కట్టడి చేసాం? ఎప్పటి నుంచి మన గుప్పిట్లో పెట్టుకున్నాం, మన చెప్పు శాతంలో పెట్టుకున్నాం? ఈయన వచ్చాడో లేదో జనమంతా చెప్పండి అబ్బా, జనమంతా ఆయన వెంటే పోతా ఉంది, ఆయన వెంటే, లోకమంతా ఆయన వెంట పోతా ఉంది. మరి వీళ్ళని ఎవడు పట్టించుకోకపోతే, వీళ్ళ దగ్గరికి ఎవడు రాకపోతే ఎట్లుంటుంది?
చెప్పరావండి. యేసయ్యని అందరూ వెంబడించుటను బట్టి. హల్లెలూయా. ఈ రోజు చూడట్లేదా మణిపూర్లో జరిగింది కానీ, లేకపోతే మన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మీరు చూడట్లేదా? మొన్న ఎవరో స్వార్థ చెప్పేదానికి వ్యాన్ వేసుకుపోతే ఆ వ్యాన్ను బగలగొట్టి సేవకులను కొట్టి ఏం పాపం చేశారు, ఏం నేరం చేశారండి సేవకులు? సరే, యేసు ప్రభువు నమ్మిన బిడ్డలు ఏం పాపం చేశారు, ఏం నేరం చేశారు, ఏం ఘోరం చేశారు? వాళ్ళ కుటుంబాలను ఆరిపారా? కుటుంబాలను నాశనం చేశారా? జీవితాన్ని నాశనం చేశారా? మానవత్వం ఏమైనా ఉంటుందా? మనిషి బ్రతుకుతూ ఉన్నారా? వాళ్ళ ఉద్దేశం ఏంటి? అందరూ చెప్పండి గట్టిగా, అందరూ యేసు ప్రభువు నమ్ముతున్నారు, మారిపోతున్నారు. నీది నిజమైతే నీ దగ్గర నుంచి ఎందుకు వస్తారు? నీ దానికి పునాది ఉంటే కదా. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? ఇప్పుడు అక్కడ చూడండి ప్రియమైన, ఈ రోజు కాదు ఆ రోజుల్లోనే పుట్టిన అసూయ. అందరూ యేసయ్యని వెంబడిస్తున్నారు, అందరూ యేసయ్య దగ్గరికి వెళ్తున్నారు. లోకమంతా ఇక మీదట యేసు నామములో లోకమంతా ఆయన వైపు వచ్చునుగాక. కోటో గట్టిగానే కొట్టండి, కొడితే యేసు నామములో తెనాలి పట్టణం యేసయ్య దగ్గరికి వచ్చునుగాక. గ్రామాలు యేసయ్య దగ్గరికి వచ్చునుగాక. యేసయ్య దగ్గరికి వచ్చునుగాక. యేసు నామములో నా తండ్రి ఆ కార్యం ప్రారంభించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన వాళ్ళన్నా, ఎందుకని ఆయన దగ్గరికి పోతున్నారండి, ఆయన వైపు తిరుగుతున్నారండి, ఆయన వెంబడిస్తున్నారండి. లోకమంతా ఆయన దగ్గరికి పోతుందండి. ఈరోజు పుట్టింది కదా, అది ఎప్పుడు పుట్టింది? యేసు ప్రభువు ఉన్న రోజుల్లోనే పుట్టింది అసూయ. ఆయన వెంట పోతున్నారు, ఆయన దగ్గరికి పోతా ఉన్నారు. హల్లెలూయా. ఇంకా మీరు గమనించండి, మన ఏమంటారు దాన్ని, మనోళ్ళు ఉంటారు కదా, అందరూ అడిగిపోతున్నారంట. మోసం నమ్ముందని పోతున్నారండి. ఎడిగిపోతున్నారు గడ్డి చెప్పండి. 5 గంటలకు పెట్టిన పోతున్నారు, 5:30కి పెట్టిన పోతున్నారు, 6 గంటలకు పెట్టిన పోతున్నారు, 10 గంటలకు పెట్టిన పోతున్నారు. అందరూ పోతున్నారు. యేసు నామములో పట్టణం మందిరంలో ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, అసూయ అనేది ఎముకలకు పట్టినా చెప్పండి, యేసు నామములో ఒక్కొక్కరు తొలగిపోవును గాక. హల్లెలూయా. చూడండి, ఆ అసూయ ఏం చేస్తుంది తెలుసునా? రోషానికి కారణంగా మారిపోతుంది. రోషం ఏమన్నా అసూయపడి ఏమైనా చేసేదానికి తెగిస్తారు. అన్నదమ్ముల మధ్య అసూయ, అక్కచెల్లెల మధ్య అసూయ, భార్యాభర్తల మధ్య అసూయ, కుటుంబాలకు మధ్య అసూయ దేన్ని చేసేదానికి ఏమైనా చేస్తారు, తెగిస్తారు. వాళ్ళు మనిషిని చంపేదానికే తెగిస్తారు. అరే నాకు లాంటి మనిషే కదా అన్న భావన పొరపాటు కూడా ఉండదు. బైబిల్లో మీరు చూడండి, 26వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇప్పుడు 26వ అధ్యాయం 15వ వచనం. సబ్జెక్టులో లేదా? ఆదికాండం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి దొవ్వాడా? ఇస్సాకు దొవ్వాడా? తవ్వింది ఎవరు? వాళ్ళ డాడీ. ఎప్పుడో రోజులు గడిచిపోయినాయి. అర్థమవుతుందా? రోజులు గడిచిపోతే ఏమండి, బావి దవ్వారు కదా, మంచి నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ ఎదవలు ఏమన్నా తాగారా? చెప్పరామండి, వాళ్ళు ఏమన్నా తాగారా?
వాళ్ళు తాగకపోగా తాగే వాళ్ళను కూడా చెప్పండి, వాడు బాగుపడకపోగా బాగుపడేవాడిని కూడా అమ్మ పెట్టదు. ఇది బాగా అర్థమైంది మీకు. బాగుపడుతున్నావురా అంటే నువ్వు బాగుపడకూడదు. మందిరానికి మందిరానికి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు దీవించబడకూడదు. దేవుడు మమ్మల్ని విస్తరింపజేస్తున్నాడు, మీరు విస్తరింపబడకూడదు. ఇప్పుడు ఏం చేశారు? మన్ను పోసే గట్టి చెప్పండి. దేనికేం తెగిస్తారు? వాళ్ళకి తిండి దొరకపోయినా పర్లే, ఇతరులకి మాత్రం నోరు తెరవండి. వాడికి పని దొరకపోయినా పర్వాలే, పక్కనోడికి మాత్రం పని. దీన్ని అంటారు ఏం బుద్ధి? ఇప్పుడు చెప్పండి గట్టిగా. మన్ను పోసి పూర్తి చేయడం అన్నమాట. ఎందుకంటే విస్తరింపబడతా ఉంది. ఈడు విస్తరించడం ఏంటి? ఈడెవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. మనం ఇంతకాలం నుంచి ఇక్కడ ఉన్నాం. మనం దీవించబడ్డంలే, మనం ఆశ్రయించబడ్డంలే, మనం అభివృద్ధి పొందడంలే, మనము విస్తరించబడ్డంలే. ఈడు కావడం ఏంటి? మన్ను పోసి చెప్పండి గట్టిగా పూడ్చి చేద్దాం. మందు పోసి పూడుస్తారు. అసూయ ఏమైనా చేపిస్తే ప్రేమైన వాళ్ళరా. కనుక యేసు నామములు తొలగిపోవునుగాక, యేసు నామములు అసూయ నిర్మూలమైపోవునుగాక. చూడండి, సరే ఇస్సాకు మీరు అక్కడ చూడండి, గమనించండి. వాళ్ళు వచ్చి తగాదా పెట్టుకొని గొడవ చేసి ఈ భూమి మాది, ఈ బావి మాది, ఈ నీళ్లు మావి అని అంటే తీసేసుకోండిరా అన్నాడు. వాళ్ళతో జగడం పెట్టుకున్నాడా? వాళ్ళతో కొట్లాడి పెట్టుకున్నాడా? రెవెంజ్ తీర్చుకున్నాడా? మీరు చేసినట్టు నేను కూడా చేస్తా అన్నాడా? చేశాడా? ఏమీ చేయలే ప్రియమైన వాళ్ళ. ఆ రివెంజ్లు లేవు. ఆ తర్వాత ఏమండి వాళ్ళని అలో వీళ్ళు ఇటు చేశారు, వీళ్ళు ఇటు చేశారు అని చెప్పింది లేదు, చెప్పుకున్నది లేదు. ఎవరి దగ్గరికి పోయి ఆదరణ కోరుకున్నది, ఎవరి దగ్గరికి ఓదార్పు, నా వెనక ఉండండి, లేకపోతే నా ముందు ఉండండి, నా పక్కలో ఉండండి, మీరు నాకు సపోర్ట్గా ఉండండి అని కోరుకున్నది కూడా లేనే లేదు. ఆయన చూడండి ప్రియమైన వాళ్ళ జగడం పెట్టుకోకుండా, రివెంజ్ తీర్చుకోకుండా ఏమండి ఆ తర్వాత మనం గమనిస్తే భయపడకుండా అలా ముందు కొనసాగిపోతానే ఉన్నాడు. ఆగిపోలా. అమ్మో వీళ్ళు నా మీద అసూయ పెట్టుకున్నారే, అమ్మో వీళ్ళు నా మీద ఇటు చేస్తున్నారే, ఇటు చేస్తున్నారని చెప్పేసి అసూయ ఏమండి ఆగిపోయాడా? ముందు కొనసాగిపోతానే ఉన్నాడు. తన పని ఆపేశాడా? తను చేసే పని ఆపాడా? ఒక చోటకు పోయి తవ్వాడు, అది అన్నారు. తర్వాత మళ్ళా వెళ్ళిపోయాడు, అక్కడ పోయి తవ్వాడు, మళ్ళీ అక్కడికి వచ్చారు, మళ్ళా అక్కడికే. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వేం చేయాలి అంటే, నువ్వు చేసే పని ఏమాత్రం ఆపకూడదు. అది చేతి పని, లేకపోతే పసి పని, లేకపోతే ఇంకొక పని, వ్యాపారం ఏదైనా సరే. వాళ్ళు అసూయపడ్డారు, వీళ్ళు అసూయపడ్డారు, వీళ్ళు అది చేస్తున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పేసి భయపడి ఇప్పుడు నువ్వు బతకూడదు ప్రియమైన వాళ్ళరా. గౌరవించాలి. మనిషి అయిన తర్వాత గౌరవం అనేది ఉండాలి. అర్థమవుతుందా? నీ పని నువ్వేం చేయాలి? చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నావు అనుకోండి, నీ కోసం రెహబోతు ఎదురు చూస్తూనే ఉంటుంది. హల్లెలూయా. రెహబోత్ దగ్గరికి వెళ్ళాడండి, అక్కడ బావి దివాడండి. ఆ తర్వాత వాళ్ళు ఎవరు రాలేదండి. దేవుడు నాకు ఇప్పుడు ఎడమ కలుగు చేసి ఉన్నాడని అక్కడ అభివృద్ధి పొందాడు, అక్కడ విస్తరింపబడ్డాడు ప్రియమైన వాళ్ళరా. దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. మనం జగడాలు పెట్టుకోకూడదు, మనం కొట్లాట పెట్టుకోకూడదు. ఎప్పుడు ఏ విషయం కొట్లాట పెట్టుకోవద్దు, జగడాలు పెట్టుకునేకూడదు. మన పని మనం చేసుకుని ముందుకు పోతానే ఉండాలి. దేవుడు మన వెంటనే ఉంటాడు, మన వెనకనే ఉంటాడు, మన ముందు ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన దారులన్నీ సరళం చేస్తూనే ఉంటాడు. నిన్ను చోటికి తీసుకుపోతాడు. ఎక్కడ ఆ చోటు ఏది? రెహబోత్. హల్లెలూయా. రెహబోత్ అంటే అర్థం ఏంటి? చెప్పండి. అభివృద్ధి కలుగు చేయడం, ఎడము కలుగు చేసి విస్తరింపజేసే అనుభవంలోనికి ప్రభు తీసుకుని వెళ్ళునుగాక. హల్లెలూయా. నిశ్చయముగా నా దేవుడు ఆ కార్యము చేయునుగాక. కనుక నీ వ్యక్తిగత జీవితంలో మీరు చూడండి, అప్పుడప్పుడు మీరు చూస్తారా, లారీ ఉందే, లారీ కానీ లేకపోతే కొన్ని చూడండి వెనక పక్క స్లోగన్ ఒకటి రాసి ఉంటుంది, నన్ను చూసి గట్టి చెప్పొచ్చుగా, నన్ను చూసి ఒరే ఎదవా నన్ను చూసి ఏడిసేవాడు ఏడవని మనకెందుకు అన్న కదా.
వాళ్ళు నన్ను చూసి ఏడుచున్నారు. ఏడవడం కుళ్ళుకుని సాగుని, కుళ్ళు బుద్ధి పుట్టని, రోజులు పళ్ళు పటపట కొరకుని, ఆ పళ్ళు పుచ్చి పట్టుని, అలాగే మొత్తం ఊడిపోని. నీకెందుకు వాళ్ళతో, నీకెందుకు? నన్ను చూసి ఏడుస్తున్నారు, నన్ను చూసి ఏడుస్తున్నారు. నిన్ను చూసి ఏడుస్తున్నారు, లేకపోతే ఇంకో దాన్ని చూసి వచ్చున్నారు, మనకే తెలుసు. నన్ను చూసి ఏడుస్తున్నాను, నీకెందుకు ఇవన్నీ? నువ్వేం కావాలి? భయపడకుండా ముందుకు పోతానే ఉండాల. నీ పని నువ్వు ఆపకూడదు, నువ్వు వెళ్ళి మళ్ళీ బావి తవ్వాలి. అక్కడికి వచ్చారా, అక్కడి నుంచి వెళ్ళు, ఇంకొక బావి తవ్వు. అక్కడికి వచ్చారా, వెళ్ళు. వాళ్ళ పని ఏంది? పొడవడమే, మన్ను పోసి పొడుస్తా ఉండడం మీ పని. నువ్వు తవ్వుతానే ఉండు. దేవుడు ఏం చేస్తాడు? రెహబోతుని కలుగు చేయును గాక, ఎడమ కలుగు చేసి విస్తారమైన విస్తరణ యేసు నామములో మన పక్షముగా చేయును గాక. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి పక్షంగా ప్రభు చేయును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 32:13. ద్వితీయోపదేశకాండం 32:13. అందరూ చదవాల, నాకు వినపడాల. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కడికి ఇచ్చాడంట? సగం తినమాకండి, సగం మింగేమాకండి. భూమి యొక్క ఎంత విస్తరణ కలుగు చేశాడో చూడండి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కించాడు దేవుడు. దావీదు అన్నాడు, నేను ఎక్కలేనంత నన్ను ఎక్కించు తీసుకున్నాడు, కూర్చోబెట్టాడు ప్రియమైన వాళ్ళ. చూడండి, వీరిని కూడా భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించను. పొలముల పంట వానికి కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరకల సారమును, నీవు త్రాగిన ద్రాక్షారసం. హల్లెలూయా. అదంతా వాడుక భాషలో బైబిల్ ఉంటుంది కదా, దాంట్లో నీవు త్రాగిన ద్రాక్షారసం, మంచి ద్రాక్షారసం అని ఉంటుంది ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. దేవుడు ఎంతగా విస్తరింపజేశాడు. మీరు చూడండి, యాకోబు పిల్లలు కరువు వస్తే తినేదానికి తిండి లేకపోతే ఐగుప్తు దేశంలో తిండి ఉందని చెప్పి తిండి కోసం పోయారు వీళ్ళు. తిండి కోసం పోతే ఏమండి, అక్కడ బాగా తిండి ఉంది, మా గొర్రెలకు కూడా మేత ఉంది, మా మందలకు కూడా మేత ఉందని చెప్పేసి ఇంకా అక్కడే ఫిక్స్ అయిపోయారు. మాకు మేత ఉంది, గొర్రెలకు కూడా బాగుంది, పశువులకు కూడా మంచి మేత ఉంది, ఇక్కడ పచ్చదనం ఉంది, బాగుంది అని చెప్పి ఇక అక్కడ ఫిక్స్ అయిపోయి ఇక అక్కడి నుంచి ఏమండి ఇప్పుడేం పోతావులే అంటే ఈలోపు వయసు ఎక్కువైపోయింది. ఆ తర్వాత రోజులు గడవగా ఈ ఐగుప్తులు ఏం చేశారంటే వాళ్ళ బానిసలుగా మార్చుకున్నారు. యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఎప్పుడైతే వచ్చాడో ఆ తర్వాత వీళ్ళు ఏమండి బానిసలుగా ఏది తిండి కోసం పోయిన వాళ్ళు బానిసలుగా మారిపోయారండి, వెట్టి చాకిరిగా మారిపోయారు, దాసులుగా మారిపోయారండి. అంత దారుణమైన పరిస్థితులకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూడండి, దేవుడు ఏమన్నా వదిలిపెట్టాడంటే అక్కడ కూడా దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నాడు? విస్తరింపజేస్తూనే ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత వాళ్ళు పెట్టిన మొర్ర, ఆ బానిస బ్రతకలేక, ఆ దాసత్వం చేయలేక, ఆ ఇనుప కొలిమిలో ఉండలేక ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దిగి వచ్చి మోషేని ఏర్పరచుకొని అద్భుతాలు, మహత్కార్యాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు చేశాడు దేవుడు. ఆ తర్వాత గొర్రెపిల్ల రక్తం ద్వారా వారిని ఏం చేశాడు? విమోచించాడు. ఇప్పుడు విమోచించబడి బయలుదేరి వస్తా ఆనంద గానాలతో పాటలు పాడుకుంటా ఎవడు చప్పళ్ళు కొట్టుకుంటా ఎగురుకుంటా వస్తూ ఉంటే ఎర్ర సముద్రం ఎదురైంది. ఇక్కడ చంపేదానికి తీసుకొచ్చావా అన్నాడు. అర్థమవుతుందే. అప్పుడు మోషే ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆరిన నేల మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు ప్రియమైన వాళ్ళరా.
అలాగు వారు కూడా వెళ్ళ చూసి ఏమయ్యారు? ఆ సముద్రంలో మునిగిపోయారట, నాశనం అయిపోయారంట ప్రియమైన వాళ్ళ ఐగుప్తీయులు. అయితే ఆయన బిడ్డల్ని కాపుదలు ఇచ్చి వారిని ముందుకు నడిపిస్తా ఉన్నాడు. ఆ తర్వాత మారా 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 అంటే మారా మారా ఏంట్రా? అక్కడ ఎన్ని అద్భుతాలు చేశాను మీకు తెలియదంట్రా? ఎర్ర సముద్రాన్ని మీ కళ్ళ ముందే పాయలు చేశాను కదరా. అప్పుడు మారా ఏమైపోయింది? మధురంగా మారిపోయింది. పైనేమో మేఘస్తంభం, పగలు రాత్రేమో అగ్నిస్తంభం వారికి వెలుగిస్తూ వారిని ఏమన్నా ముందు వెనక కావలి కాస్తూ వారిని నడిపిస్తూ వెళ్తా ఉన్నాడు. ప్రియమైన వారి అవసరతలన్నీ ప్రభువు తీర్చాడు. ఉన్నతమైన స్థితి కలుగు చేసిన ప్రియమైన. ఇప్పుడు అంటాడు దేవుడు, చూడ భూమి యొక్క, గట్టి చెప్పండి, భూమి యొక్క ఇప్పటికి మీరు ప్రపంచ పటములో ఒకవేళ చూసుకోగలిగితే సెంటర్ పాయింట్ ఏం తెలుసునా? యెరూషలేం పట్టణం. ఇప్పటికీ ప్రియమైన వల్ల సెంటర్ పాయింట్ ఏం తెలుసు? యెరూషలేం పట్టణం. మ్యాప్లో చూసుకోండి కావాలంటే, కొలత చూసుకోండి కావాలంటే. దేవుడు అంటాడు భూమి యొక్క, చెప్పండి గట్టిగా, యెరూషలేము యొక్క కాదు, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించను. తర్వాత పొలముల పంట వానికి తినిపించను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి నుండి నూనెను అతనికి ఎలా ఇచ్చారంట? కొండ బండ నుండి తేనె, చెకుముకి రాతి బండ నుండి. దేవుడు చూడండి ఎంత విస్తరింపజేశాడో. వీళ్ళు ఎవరిలో? బానిసలండి, బానిసలుగా బతుకుతున్న జనాలండి. బానిసల్ని తీసుకొని వచ్చి దేవుడు భూమి యొక్క ఉన్నత స్థలములో ఎక్కించాడండి. ఎంత గొప్ప స్థితి ఇచ్చాడు గమనించిన ప్రియమే. ఎంతగా హెచ్చించాడు, ఎంతగా గణపరిచాడు, ఎంతగా ఆ వ్యక్తిని విస్తరింపజేశాడు, ఎంతగా ఆ జాతిని విస్తరింపజేశాడో ఆ స్థితిని ఇచ్చాడు ప్రియమైన వాళ్ళరా. నీళ్లు లేవు అంటే ఏం చేశాడు దేవుడు? ఆ బండలో నుంచి, గట్టి చెప్పండి, బండలో నుంచి ఏ నీళ్ళు? ఇప్పుడు బండలో నీళ్ళు దొరక వస్తూ ఉన్నారు అందరూ. కింద ఏం పడాలంట? గట్టి చెప్పండి, భూమిలో ఏం పడాలి? బోరేస్తే బండ పడాలంట. ఆ బండ పడితే ఆ బండను తవ్వకుండా లోపలికి వెళ్తే అందులో నుంచి వచ్చే జల, ఆ రుచే వేరు, ఆ టేస్టే వేరు, ఆ బలమే వేరు, ఆ శక్తే వేరు. వాటి కోసం ఈరోజు ఎన్ని చేస్తూ ఉన్నారో మనలో. మినరల్ వాటర్ ఏంటిదే చెప్పండి, అవునా కదా? ఇప్పుడు ఎవడున్నారు, మేము మామూలు వాటర్ తాగుతున్నాం మన చేతులు ఎత్తండి అబ్బా. అదిగో ఎంతమంది ఉన్నారు మామూలు వాటర్, మినరల్ వాటర్ కాదు. నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. బండలో నుంచి వచ్చే నీళ్లు వేరు, మినరల్ వాటర్ వేరు. దేవుడు ఆ రోజున ఏ నీళ్ళు తాగిచ్చారంటే వాళ్ళకి చూడండి ప్రియమే. వాళ్ళ స్థితిగా చూడండి. బానిసలుగా ఉన్న వాళ్ళు తీసుకొని వచ్చి అంత చేస్తే, ఈ మధ్య కొందరు ఉన్నారనుకోండి, ఎవరో అన్నారబ్బా నాతో, ఎవరో గుర్తులేదు, నేను మినరల్ వాటర్తోనే స్నానం చేస్తున్నానన్నా. దేవుడు నీకు అంత భాగ్యం ఇచ్చాడమ్మా. హల్లెలూయా. మామూలు నీళ్ళు అసలు పనికిరావంట. దేవుడు మరి అంత ఆశీర్వదించి ఇంకా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? అసలు మామూలు పనికిరావు ఈ రోజున, అవునా కదా? దేవుడు చూడండి, చూడండి అక్కడ, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జొర్రించను, ఆవు మజ్జిగను తాగారు. ఎప్పుడన్నా ఆవు మజ్జిగ తాగలా? తాగి చూడండి, గేద కంటే ఎంత బాగుంటుందో.